హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసుకున్నానండి. ఇంటి ముందు శుక్రవారం రోజున కమలం ముగ్గులు వేసుకుంటే చాలా మంచిదండి. తామర పువ్వుల ముగ్గులు, కమలం ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా! నేను గురువారం రోజైతే పూజ గది మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అలానే దేవుడి ఫోటోలన్నీ కూడా నేనైతే ఎప్పుడు కూడా కడుగుతానండి. క్లాత్‌తో తుడవను. కడిగేశాను. శుక్రవారం రోజైతే గంధం కుంకుమ బొట్లయితే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. నేను అమ్మవారి ఫోటోలు పెట్టుకోవడం కోసమైతే కిందైతే ఒక జాకెట్ ముక్కను వేశానండి. ఇదివరకైతే అందరూ న్యూస్ పేపర్‌లో వేసేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ పేపర్‌లు వేయకూడదు అని చెప్తూ ఉన్నారండి. ఒక జాకెట్ ముక్కే వేసుకోవాలంట. నేను కూడా జాకెట్ ముక్కే వేశానండి. లేదా తెల్లని టవలైనా వేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత అయితే వీడియో తీయలేదండి. నా దగ్గర పువ్వులు లేవు. తులసాకులుంటే తులసాకులైతే పెట్టానండి. ఆ తర్వాత అయితే పూజ చేసుకున్నాను. మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రాగి గ్లాస్‌లో వాటర్ అయితే పెట్టుకోవాలి. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత పైన బట్టలున్నాయండి. అయి తీసుకొచ్చి బట్టలైతే మడతపెట్టేశాను. నేనైతే పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదండి. భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. పిల్లలైతే స్కూల్‌కి వెళ్తున్నారు కదా! స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ చేసి, వాళ్ళకైతే ఈవినింగ్ టైంలో కొంచెం అన్నం అయితే తినిపిస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం పాలైతే తాపిస్తూ ఉన్నాను. ఉదయం స్కూల్‌కెళ్ళేటప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు కానీ సరిగ్గా తినరు కదా! అలానే పాలు కూడా సరిగ్గా తాగరు. అందుకే ఈవినింగ్ వచ్చిన తర్వాత పాలు కొంచెం పోస్తూ ఉన్నానండి. ఇక్కడ నైట్ డిన్నర్‌లోకైతే చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. తర్వాత మా పిల్లలు లంచ్ బాక్సులు ఉంటాయి కదండీ! స్నాక్స్ బాక్సులు, లంచ్ బాక్సులు, బాటిల్స్ అన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పిల్లలిద్దరు కూడా అన్నం తినిపిచ్చేసానండి. వాళ్ళకి హోంవర్క్‌లు ఉంటే అవి కూడా రాపిచ్చేసాను. హోంవర్క్‌లు రాసిన తర్వాత అయితే పిల్లల కోసమైతే పాలు కాగబెడుతున్నానండి. మా వారి కోసమైతే రాగి జావ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 2 ఒకసారే చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా! ఆ తర్వాత అయితే రాగి జావ ప్రిపేర్ చేసి మా వారికైతే ఇచ్చేసానండి. పిల్లలకు కూడా ఇచ్చాను. పిల్లలకి మిల్క్ పౌడర్ వేయకుండా నార్మల్ పాలు ఇస్తే మంచిదండి. లేదంటే వాళ్ళు ఇష్టంగా తాగితే మిల్క్ పౌడర్ అయినా వేయొచ్చు. బెల్లం పౌడర్ వేసి పాలిస్తే చాలా మంచిది. నేను శుక్రవారం ఉదయం అయితే నా గడపని చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నానండి. ముందైతే శుభ్రంగా క్లాత్‌తో తుడిచి, పసుపు రాసి ముగ్గులైతే పెట్టుకున్నానండి. కుంకుమతో ఈ విధంగా గీతలైతే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే బావుంటుంది. ఒక్కోసారి ఒక్కోలా పెట్టుకుంటూ ఉంటానండి. పిల్లలు పాలు తాగేసిన తర్వాత అయితే హోంవర్క్‌లు అయిపోయినాయి. కొద్దిసేపు చదువుకున్న తర్వాత పైకైతే తీసుకెళ్ళానండి. కొద్దిసేపు ఆడుకుంటారని. ఆకాశం చూసారా ఎంత అందంగా ఉందో. వాతావరణం అయితే భలే చల్ల చల్లగా ఉందండి. పైకి మేడ మీదకి వెళ్తే చల్ల గాలొస్తూ ఉంటుంది. నేనైతే కొద్దిసేపు వాకింగ్ చేసుకుంటూ మా పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నానండి. మా పిల్లలైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. లైట్‌గా కొన్ని చినుకులైతే పడ్డాయండి. మరీ పెద్ద వర్షం అయితే ఏం పడలేదు. మబ్బు చూసారా ఎంత అందంగా ఉందో. మొక్కలు కూడా వర్షం పడితే భలే పచ్చగా ఉంటాయండి. మనం వాటర్ పోసిన దానికి, వర్షం పడడానికి చాలా తేడా ఉంటుంది కదా! మేమైతే ఆదివారం రోజున మా పిల్లలకైతే బ్యాగులు తీసుకుందామని లూలు మాల్‌కైతే వెళ్ళామండి. మా పిల్లలు చూడండి ఒకళ్ళేమో అటు సైడ్ ఎళ్తున్నారు. ఒకళ్ళేమో ఇటు సైడ్ వెళ్తూ ఉన్నారు. ఇద్దరిని చూడడం అంటే కొంచెం కష్టమేనండి. కొంచెం పెద్ద పిల్లలైనా సరే ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. అది కావాలంటారు, ఇది కావాలంటారు. అసలు కంట్రోల్ చేయాలంటేనే తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. నేను బయటకొచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తానండి. పిల్లలున్నప్పుడు మరీ ముఖ్యంగా. వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చానండి. ఆ వాటర్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఇంకొక బాటిల్ అయితే కొనేశారు. ఇంట్లో ఉన్నప్పుడు తాగమంటే అస్సలు తాగరండి. బయటికి వెళ్ళినప్పుడు మనం వద్దు అని చెప్పిందే వాళ్ళు కావాలి అంటారు. వాటర్‌ని అయిపోయినా సరే ఇంకా కావాలి, కావాలి అంటారు. ఇక్కడ చూసారా జామెంట్రీ బాక్సులంటండి పౌచులు ఎన్ని రకాలున్నాయో. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరీ టూ మచ్ అనిపించింది. 900, 800, 700 ఇలా ఉన్నాయండి. ఈవెన్ జామెంట్రీ బాక్స్‌కి 700, 800 ఎందుకో నాకు అర్థం కాలేదు. నా చిన్నప్పుడైతే మ్యాక్సిమం అందరూ కూడా రూ. 10, రూ. 30 కన్నా ఎక్కువ పెట్టి పౌచ్ కానీ, కంబాక్స్ కానీ ఏది కొనుక్కునేవాళ్ళు కాదు. మినిమమ్ అంటే 100 అంతకన్నా ఎక్కువ ఎవరి దగ్గర ఉండేవి కాదు. వాటర్ బాటిల్స్ కూడా అంతే. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. కానీ కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. నాకైతే వాటర్ బాటిల్స్‌కి, బ్యాగ్స్‌కి ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టడం అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీకి తగ్గట్టే, మోడల్స్‌కి తగ్గట్టే రేట్లు కూడా అలానే ఉన్నాయండి. బాటిల్స్ మా పిల్లలకి తెచ్చినవైతే 400 అండి. కానీ నాకు అసలు నచ్చలేదండి ఆ బాటిల్స్. మళ్ళీ నిన్న ఇంకో బాటిల్ అయితే తీసుకొచ్చాము. వేరే బాటిల్స్ నార్మల్ బాటిల్స్ రూ. 100 120 పడ్డాయండి. అవైతే తీసుకొచ్చాము. ఇక్కడ కప్పులు చూసారా ఎన్ని రకాలున్నాయో. మా చిన్నప్పుడైతే నేనని కాదండి అందరు పిల్లలు భలే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ప్రతి దానికి కూడా. ఈ జనరేషన్‌లో మనం చెప్పిన మాట పిల్లలు వినటం కాదు. పిల్లలకి ఏం కావాలో వాళ్ళు ఏది కావాలంటే అది మనం కొనియకుండా కొనియకపోతే కుదరదండి. అది కొనియాల్సిందే. వాళ్ళు కొనిచ్చేదాకా ఊరుకోరు.
మా బాబు కోసం అయితే ఈ బ్యాగ్ అయితే తీసుకున్నామండి. 2000 ఉంది. ఇదైతే ఆఫర్‌లో 900 800 పడిందండి. మా పాపదైతే 1200 పడిందండి. బ్యాగ్ అయితే చాలా బాగుంది. కానీ నేను మా బాబు తీసుకున్నలాంటివి సేమ్ ఉన్నాయండి. ఇద్దరు అవే తీసుకోండి అంటే మా పాప అసలు ఒప్పుకోలేదండి. నాకు బార్బీ డాల్ ఉన్నదే పింక్ కలర్‌దే కావాలంది. ఎంత చెప్పినా వినలేదు. సరే తనకు నచ్చిందే తీసుకుందామని తీసుకున్నాము. మనీ ఇంత డబ్బులు పెట్టి వాళ్ళకి నచ్చింది తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నచ్చకుండా తీసుకున్నామంటే దాంతో అసలు హ్యాపీగా ఉండరు కదా! అందుకే వాళ్ళకి నచ్చిందైతే తీసుకున్నాము. ఇంకా మేము అక్కడైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అలానే కినోవా రైస్ ఇవన్నీ తీసుకున్నామండి. కొన్ని బుక్స్ తీసుకున్నాము. అలాగే స్టిక్కర్స్ కూడా తీసుకున్నాము. అవన్నీ కూడా ఇలా బ్యాగ్స్‌లో పెట్టేసుకున్నారు. ఎవరి బ్యాగ్ వాళ్ళైతే తగిలిచ్చేసుకున్నారండి. మేమైతే బండి మీద రాలేదు. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇటు సైడ్ అయితే క్యాబ్ బుక్ అవ్వట్లేదు. వర్షం పడేలా ఉందండి. పడింది ఆల్రెడీ. క్యాబ్ అయితే ఆపోజిట్ సైడ్‌లో బుక్ అయిందండి. రోడ్ అయితే క్రాస్ చేయాలి. మేమైతే ఒక మిక్సీ అయితే తీసుకున్నాము. ప్రీతి కంపెనీదైతే తీసుకున్నామండి. ఇక్కడ చూసారా మొక్కలైతే భలే ఉన్నాయి. బ్రిడ్జ్ లాగా ఉందండి. బ్రిడ్జ్ కింద ఇవన్నీ. నాకైతే రోడ్ క్రాస్ చేయడం అంటే చాలా భయం అండి. మీలో ఎంతమందికి ఈ భయం ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నాకెంత భయం అంటే అంత భయం అండి. నేను ఈవెన్ ఒక్క 2 నిమిషాలైనా సరే రోడ్ క్రాస్ చేయలేను. మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6:00 అయిందండి. మా పిల్లలకైతే పూరీలు చేసి పెట్టాను. ఇదైతే సోమవారం రోజు ఉదయం వేళలో మా పిల్లలకు పూరీలు చేసి పెట్టానండి. ఈవినింగ్ టైంలో అయితే మేము అన్నం వండేసాను. త్వరగా డిన్నర్ అయితే చేసి పడుకున్నారండి. ఇది సోమవారం రోజు ఉదయం తీసిన వ్లాగు. ఆదివారం రోజు నాకు అసలు క్లీనింగే సరిపోయిందండి. ఇంటికొచ్చిన తర్వాత ఓన్లీ అన్నం ఒకటే ప్రిపేర్ చేశాను. అలానే వాళ్ళకి పెరిగేసి అన్నం అయితే తినిపించేసానండి. మేము ఆదివారం రోజు నైట్ మొత్తం ఇదంతా క్లీన్ చేసామండి. ఈ విధంగా సర్దేసుకున్నాము. నీట్‌గా కాలిన్‌తో అంతా తుడిచేసాం. బొమ్మలన్నీ తుడిచామండి. నెలకొకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటేనే నీట్‌గా అనిపిస్తుంది. నెలకొకసారి క్లీన్ చేసుకోలేదా దుమ్మైతే వస్తూనే ఉంటుంది. ఈవెన్ 15 రోజులకు కూడా మనం ఎంత దులిపి క్లీన్ చేసినా సరే దుమ్ము వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిద్దో అర్థం కాదండి. వస్తూనే ఉంటుంది. మనం చేసే కొద్దీ ఆ పని కూడా వస్తూనే ఉంటుంది. ఈ విధంగా అయితే నీట్‌గా సర్దేసుకున్నాను. ఈరోజైతే మంగళవారం కదా! ఈ రోజుతో కంప్లీట్ అయిందండి. మొత్తం 3 డేస్ అయితే పట్టింది ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి. మొత్తం ఫుల్‌గా డీప్ క్లీన్ అయితే చేశానండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను. చూడండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. నేనైతే ఇక్కడ సొరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ముందు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని అయితే వేసుకున్నానండి. ఒక 5, 6 టమాటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేశానండి. ఒక చిన్న సొరకాయ ముక్కని తీనట్టుగా పీల్ తీసి సొరకాయ ముక్కనైతే వేశానండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోసల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుందండి. అలానే సొరకాయ పులుసు అయితే ప్రిపేర్ చేశాను. నేనైతే ఆ విధంగా చేశానండి. ఎందుకంటే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కదా! నాకైతే వర్క్ ఎక్కువైపోయి ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉందండి. కానీ తప్పదు. క్లీనింగ్ పనులు ఉన్నప్పుడు ఇంక ఇలానే ఉంటుంది కదా! ఆ బ్యాక్ పెయిన్ ఉన్నా సరే అట్లే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఈవినింగ్ అయినా సరే అస్సలు కంప్లీట్ అవ్వలేదు. ఈ రోజుతో అయితే కంప్లీట్ అయ్యాయండి. ఈవినింగ్ టైం 7కి నా పనులు కొన్ని ఇంకా అలా ఆపేసుకొని మేడ మీదకైతే వెళ్ళానండి. వాతావరణం చూసారా ఎంత బాగుందో. నాకైతే బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి. కొంచెం ఫ్రీగా ఉంటుందని కొంచెం వాకింగ్ చేద్దాము, నలుగురితో మాట్లాడినట్టు ఉంటుందండి. మేడ మీదకైతే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని పైకైతే వెళ్ళానండి. వాతావరణం చాలా బాగుందని కొంచెం వీడియో అయితే తీశాను. కొద్దిసేపు వాకింగ్ అయితే చేశానండి. అలానే కొద్దిసేపు అందరితో కొద్దిసేపు అయితే మాట్లాడి 1 అవర్ అయితే వాకింగ్ చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొని కిందకైతే వచ్చేసానండి. వాళ్ళకైతే స్నానం చేపించాను. ఈ లోపల రైస్ కూడా ప్రిపేర్ చేశానండి. వాళ్ళకైతే అన్నం అయితే తినిపించేశాను. పిల్లల్ని అయితే 9:00 కల్లా నిద్రపుచ్చేస్తున్నానండి. అలా నిద్రపుచ్చినా సరే వాళ్ళకి అసలు నిద్ర సరిపోవట్లేదండి. ఉదయం లేవడానికి కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 9 కాడ నుంచి 7 దగ్గరికి అయితే పడుకుంటున్నారండి. ఎందుకంటే ఒక 1 అవర్ చదువుకుంటున్నారు, 1 అవర్ ఆడుకుంటున్నారు. బాగా స్కూల్‌కి వెళ్ళొస్తున్నారు కదా! బాగా అలసిపోతున్నారండి. వాళ్ళకి నిద్ర అసలు సరిపోవట్లేదు. మరి ముందు ఇంకా నిద్ర వచ్చడం కష్టమే కదా! ఈ రోజుకి ఇదే వీడియో అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.